దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, మరొకసారి ఈ శిలువ సువార్త సందేశముల ద్వారా మీ ముందుకు రావటానికి ఆ త్రియేక దేవుడు మాకు చేసిన సహాయాన్ని బట్టి ఆయనకి హృదయపూర్వకమైన స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ అనేక మందికి పరిచయం చేస్తూ ఆశీర్వదించబడుతున్న మీకు కూడా క్రాస్ గాస్పల్ మినిస్ట్రీస్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు, దైవ దీవెనలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. సమయంలో మన ధ్యానం కొరకు మూలవాక్యాన్ని చదువుతాను, గమనించండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వాక్యంలో సార్దీస్ సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో వ్రాయమని జ్ఞాపకం చేస్తూ ఆ సంఘం విషయంలో చెప్పబడిన హెచ్చరిక. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 3. నీవెలాగో ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగవలే వస్తాను అని ఆ త్రియేక దేవుడు ఈ వాక్యాన్ని తన సంధిలో జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాలు వీక్షిస్తున్న మనందరితో మాట్లాడి బలపరుచును గాక. ప్రియులారా, శ్రద్ధగా గమనించండి. నీవెలాగో వింటివో, ఏ ఉపదేశాన్ని గైకొన్నావో దానిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మెలకువ కలిగి ఉండమని, అంటే జాగరూకుడువై ఉండమని. ఆ విధంగా ఉండకపోతే నేను దొంగవలే వస్తాను అని ఈ అంశాన్ని ఆధారం చేసుకుని జాగరూకత, ఈ వాక్యాన్ని ఆధారం మనం మాట్లాడకపోతున్న అంశం ఏంటంటే జాగరూకత. ఆ వచనానికి కాస్త ముందు భాగంలో కూడా నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమై కనబడలేదు కనుక జాగరూకుడువై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుమని ఓ హెచ్చరిక. మొత్తం మీద ఆ వాక్యంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండాలి, జాగరూకత కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి అని. ఆ విషయాల్లో ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం వ్యక్తిగతంగా జాగ్రత్త పడుతూ ఉంటాం, కుటుంబ విషయాల్లో జాగ్రత్త పడుతూ ఉంటాం, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కాస్త నిర్లక్ష్యంగానే కనపడుతూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాల్లో నిర్లక్ష్య ద్వారానే ప్రదర్శిస్తూ ఉంటాం. ఏముందులేండి, వినకపోతే ఏమైద్దులేండి, అలా చేయకపోతే ఏమైద్దులేండి. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలుగు కలిగి ప్రార్థన చేయమని. ఏమైద్దులేండి నిద్రపోతే, ఏమైద్దులేండి కాస్త మత్తుగా ఉంటే ఆయనని ప్రశ్న చేసుకుంటే ఇంకా దానికి సమాధానం ఏం చెబుతామండి? చెప్పేవారు లేకపోతే నువ్వు ఆ విధంగా ఆలోచన చేసినా బాగుంటుంది. చెప్పేవారు ఉన్నా, హెచ్చరించేవారు ఉన్నా, నేర్పించేవారు ఉన్నా, నేర్చుకోవటానికి, వినటానికి, లోబడటానికి నీకు మనసు లేకపోతే నీ జీవితం శాపకరమే కానీ ఆశీర్వదకరం కాదు కదా. పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన ప్రేమించేవాడు కనుక, పోషించేవాడు కనుక, నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవాడు కనుక, ఆయన భవిష్యత్తును ఎరిగిన దేవుడు కనుక నీ భవిష్యత్తు అంధకారమయంగా ఉండకూడదని, మీ కుటుంబ పరిస్థితులు శాపకరంగా మారకూడదని, నీ ఆధ్యాత్మిక అనుభవాలు అగమ్యగోచరంగా ఉండకూడదని హెచ్చరిక చేస్తున్నాడు. గమనిస్తావా మరి ఆ హెచ్చరికలు? జాగరూకత కలిగి ఉంటావా? మెలకువ కలిగి ఉంటావా నీ ఆధ్యాత్మిక అనుభవాల్లో? ఎప్పటికే మత్తులో ఉండిపోయి ఆ విలువ అర్థం కాక బ్రతుకుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట సంఘంతో, జాగరూకుడవై ఉండు. క్రియలు సంపూర్ణంగా కనబడటం లేదు, చావనయున్న మిగిలిన వాటిని బలపరచు అని చెబుతున్న మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది ప్రాముఖ్యమైన సంగతి. అయితే ఏ విషయాల్లో మనం జాగరూకత కలిగి ఉండాలి? ఇప్పుడు అక్కడ చెప్పిన మాట ఏంటంటే మీరు జాగరూకత కలిగి ఉండకపోతే, జాగరూకులుగా ఉండకపోతే నేను దొంగ వల్లే వస్తానని. చాలామంది ఆ వచనాన్ని పట్టుకొని ఆయన దొంగలాగా వస్తానన్నాడు అని. దొంగలాగా వస్తానన్నాడంటే ఆ ముందు భాగాన్ని కూడా చదవాలి కదా. ఇంకొక వాక్యంలో 16లో కూడా నేను దొంగ వల్లే వచ్చిందని ఉంటుంది. ఆ మాటను పట్టుకొని కూడా అది ఆయన దొంగలాగా వస్తాడు. అది 3వ అధ్యాయంలోనే ఉంది కదా. ఎందుకు దొంగలాగా వస్తానన్నాడు? నువ్వు జాగరూకుడువై, జాగరూకురాలు ఉండకపోతే ఆ విధంగా ఉంటుంది. కానీ
నువ్వు వివేచన కలిగి, ఆలోచన కలిగి, వెలుగు సంబంధిగా, వాక్య సంబంధిగా, దైవ సంబంధిగా నువ్వు జీవిస్తే ఆయన్ని దగ్గరికి దొంగలాగా రావాల్సిన అవసరం ఏముంది? అయితే వస్తానన్నవాడు రాక మానడు కనుక, తెస్తానన్న రాజ్యం కూడా ఆయన తేకుండా ఉండడు కనుక, సిద్ధపరుస్తున్న రాజ్యం ఆల్రెడీ ఆ పని జరుగుతూ ఉంది కనుక రాకడ తర్వాత సంగతి. మరి రాకడలో ఎత్తపడాలంటే మనం ఏ విషయాల్లో జాగరూకత కలిగి ఉండాలో, ఏ విషయాల్లో మెలకు కలిగి ఉండాలో, ఏ విషయాల్లో మనం ఆలోచన కలిగి ఉండాలో కొన్ని సంగతులు నేను ఈ అంశంలో జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా గమనించండి. మొట్టమొదటిగా మనం ఏ విషయంలో జాగరూకత కలిగి ఉండాలి అంటే రక్షణను పొందే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రక్షణను పొందే విషయంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ద లెటర్ టు హీబ్రూస్ చాప్టర్ 2 verse 3. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుంటాము అని ఓ ప్రశ్న. ఇంత గొప్ప రక్షణ ఏమండి? ఆయన వస్తానన్నాడు, ఆ రాజ్యానికి తీసుకెళ్తానన్నాడు. మరి ఆ రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి అంటే మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే ఆ కార్యం జరగాలి. మన జీవితాల్లో రక్షణ కార్యం అనేది జరగాలి. చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అది గొప్ప రక్షణ, ద గ్రేట్ సాల్వేషన్. అది ఆయన మాత్రమే ఇవ్వగలిగేది, ఆయన దగ్గర మాత్రమే దొరికేది. చాలామంది నేటి దినాల్లో అనే మాట ఏమిటంటే ఇంత గొప్ప ఉద్యోగం ఎలా పోగొట్టుకున్నారు, ఇంత గొప్ప వ్యాపారాన్ని ఎలా నాశనం చేసుకున్నారు, ఇంత గొప్ప వ్యవసాయాన్ని ఎలా పాడు చేసుకున్నారు చేతులారా మీరు. ఇంకా అనే మాట ఏంటంటే ఇంత మంచి కుటుంబంతో మీరు సంబంధం ఎలా తెగదెంపులు చేసుకున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో జ్ఞాపకం చేస్తున్నా, గొప్ప ఉద్యోగం పోయినా ఇంకొక ఉద్యోగం వస్తుంది. వ్యాపారం పాడైపోయినా మరొక వ్యాపారంలో ప్రయత్నం చేయవచ్చు. ఒక కుటుంబంతో సంబంధం కోల్పోయినంత మాత్రాన ఏమండి ఏదో పోయినట్టుగా ఫీల్ అయిపోయి అగమ్యగోచరంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రవర్తన బాగుంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్లు మరొక కుటుంబంతో మనకు సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. బంధువుల పరంగా అయినా, స్నేహితుల పరంగా అయినా, వివాహాల పరంగానైనా. ఇంత గొప్ప ఎంత గొప్ప ఎంత గొప్ప అని అంటారు. కానీ బైబిల్ గ్రంథం చెబుతున్న అసలైన విషయాన్ని మర్చిపోయే చాలామంది గొప్పది ఉద్యోగం కాదు, అది ఎంతవరకే ఉపయోగం. గొప్పది వ్యాపారం కాదు, అది ఎంతవరకే. కుటుంబాలతో సంబంధం ఎంతవరకే. కానీ రక్షణ అనేది ఇప్పటి కాలానికి రాబో కాలానికి కూడా ప్రయోజనకరమైంది. ఇక్కడ దీవెనకరమైంది, ఇక్కడ నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చగలుగుతుంది, ఆ విధంగా నడిపించగలుగుతుంది. రాబోయే లోకానికి కూడా నిన్ను దీవెనకరంగా మార్చగలిగేది అది రక్షణ. అందుకనే బైబిల్ చెబుతున్నమాట, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు అని అంటే మొట్టమొదటి నేను చెప్పాలన్న సంగతి, రక్షణ పొందే విషయంలో జాగరూకత నువ్వు కలిగి ఉండాలి. మెలకు లేకపోతే, నువ్వు నిర్లక్ష్యం చేస్తే, అలక్ష్యం చేస్తే, ఆ మారు మనసు పాపక్షమాపణ అనుభవాలు పొందకుండా, ఆ శిలువ త్యాగాన్ని గుర్తెరగకుండా, ప్రభు యొక్క ఆ ప్రేమను వాత్సల్యాన్ని గుర్తెరగకుండా నిర్లక్ష్యంగా నువ్వు జీవిస్తే నీ జీవితం శాపకరమే కానీ అగమ్యగోచరమే కానీ ఆశీర్వాదం ఎంతైనా కాదండి. ఎందుకనంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యం నుంచి వాక్యాలు చదివితే, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 12 onwards, అక్కడ నుంచి మీరు చూడగలిగితే ఒకనొక సమయం రాబోతుంది, ఒకనొక పరిస్థితి రాబోతుంది. ఆ పరిస్థితిలో భూరాజులు మొదలుకొని ధనికులు, బలిష్ఠులు, ఏమండి ధనాన్ని చూసి మురిసిపోయేవాళ్ళు, వారి కండబలాన్ని, గుండె బలాన్ని చూసి మురిసిపోయేవాళ్ళు, మెరిచిపోయేవాళ్ళు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కేకలు వేసే రోజు రాబోతుందట. ఆ రోజు వారు పర్వతాల దగ్గరికి వెళ్ళి గుహలలో దాక్కొని పర్వతాలతోనూ బండలతోనూ చెబుతారట, ఏమని, గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం వచ్చింది, దానికి ఎవరు తట్టుకుంటారు, మీరు మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి, మీరు మా మీద పడి మమ్మల్ని కాపాడండి అని పర్వతాలతోనూ బండలతోనూ చెప్పుకుంటారట. ఏ పర్వతంతో చెబితే, ఏ బండతో చెబితే దానికి ఏమైనా చెవులు ఉన్నాయా, నోరుందా మాట్లాడటానికి? పర్వతం ఏమన్నా నీ పక్షంగా నిలబడిద్దా అని అంటే ఆ ముందు ఆ వాక్యాల్లోనే ఉంటుంది, పర్వతాలు, ప్రతి దీపం, ప్రతి కొండ, ప్రతి బండ అవే కనుమరుగైపోతాయట. గమనించండి, పర్వతాలు, బండలు, కొండలే కనుమరుగైపోతుంటే ఇంక వాటి మీద నివాసాలు ఏర్పాటు చేసుకొని వాటి మీద కొలువై కూర్చున్న వారు మరి వారు ఎక్కడికి పోతారో, వాటి చుట్టూ ఉండేవాళ్ళు, వాటి చుట్టూ ప్రదక్షిణ చేసేవారు, వాటి చుట్టూ
ప్రదర్శన చేసేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. పర్వతాలకే దిక్కు లేకపోతే, పర్వతాల మీద ఉన్నవారికే దిక్కు లేకపోతే, ఆ కొండల మీద కూర్చున్న వారికే స్థిరత్వం లేకపోతే ఇంక వాటి చుట్టూ తిరిగి వాళ్ళ పరిస్థితి ఇంకెంత శాపకరంగా మారిందో చూడండి. ఈ పరిస్థితికి కారణం ఏమిటంటే రక్షణను నిర్లక్ష్యం చేయటం, రక్షణ పొందే విషయంలో మెలకువ లేకపోవటం. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాను, మీరు జాగరూకత కలిగి ఉండాలి, మీరు మెలకు కలిగి ఉండాలి. ఏ విషయంలో అంటే రక్షణ పొందే విషయంలో. అంత మాత్రమే కాదండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా. ద లెటర్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 2:12 చదువుతున్నాను మన ధ్యానం కొరకు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. పౌలు గారు చెబుతున్నాడు సంఘానికి, ఇది రక్షణ పొందిన తర్వాత రక్షణను కొనసాగించుకునే విషయంలో కూడా మనం జాగరూకత కలిగి ఉండాలి. చాలామంది మేము బాప్తిసం పొందాం కదా, దానికంటే ముందు పాపాలు ఒప్పుకున్నాం కదా, మారు మనసు పొందాం కదా, మాకు అక్కడ సీటు దొరికినట్టేను, అక్కడ ప్లేస్ మాకు కన్ఫర్మ్ అయినట్టేను అని వాళ్ళకి నచ్చినట్టుగా తిరుగుతూ వారు మెచ్చినవి తింటూ ఏదో ఉల్లాసంగా ఉద్యమం గడుపుతున్నామని అనుకుంటూ ఉంటారు కొంతమంది. బాప్తిసం పొందాక చాలని. కానీ పౌలు గారి ద్వారా హెచ్చరిక చేస్తున్న మాట ఏంటంటే, నా ఎదుట నేను ఉన్నప్పుడు మీరు ఎంత భయంగా ఎంత విధేయులుగా ఉంటున్నారో. ఏమండి, నాయకుడు ఉన్నప్పుడు ఒక రకంగా, నాయకుడు లేనప్పుడు ఒక రకంగా పనిచేసే కర్మాగారాలు ఉంటాయి, పనిచేసే పరిశ్రమలు ఉంటాయి. ఇప్పుడు పొలంలో వ్యవసాయం, ఆ పంటకి ఆ స్థలానికి సంబంధించిన ఆ పొలానికి సంబంధించిన రైతు ఉన్నంతసేపు ఒక రకంగా, రైతు లేనప్పుడు మరొక రకంగా ఉన్నట్టు. ఆఫీసులో ఏమండి ఆ మేనేజర్ గారు లేకపోతే డైరెక్టర్ గారు వాళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా, వాళ్ళు లేనప్పుడు ఒక రకంగా ఉన్నట్టుగా. స్కూల్స్లో కాలేజెస్లో టీచర్స్ లెక్చరర్స్ ఉన్నప్పుడు ఒక రకంగాను, వారు లేనప్పుడు మరొక రకంగా ఉన్నట్టుగా నేనున్నప్పుడు ఏ విధంగా ఉంటున్నారో నేను మీ ఎదురు లేనప్పుడు అప్పుడు కూడా అదే భయం అదే వణుకుతోటి మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. అంటే ఈ రక్షణను కొనసాగించుకునే విషయం అది మన పర్సనల్కి సంబంధించింది కదా. ఇంకా కొంతమంది అనే మాట ఏమిటంటే, మీరు ఇంకా ఎందుకు రక్షణ పొందలేదు, మీ కుటుంబంలో పలానా వాళ్ళు చాలా కాలం నుంచి వస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇంకా రక్షణ పొందలేదంటే, వాళ్ళ నుంచేనండి, ఇదిగో ఆమె నుంచేనండి, ఈయన నుంచేనండి, నేను రావట్లేదు, నాకు రాబుద్ధి కావట్లేదు అని వాళ్ళ మీద వీళ్ళ మీద వంక చెబుతూ ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వంక చెప్పడం కాదు నాయన, సహోదరుడా సహోదరి. నీ రక్షణ నీకు పరలోకాన్ని ఇస్తుంది, వారి రక్షణ వారికి పరలోకాన్ని ఇస్తుంది. వారెవరో పడిపోయారని వీళ్ళెవరో చెడిపోయారని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. నీ రక్షణ నీదే, వారి రక్షణ వారిదే. దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం నీది, వారికి ఇచ్చే ప్రతిఫలం వారిది. ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నదన్నాడు కదా, నీకు కలిగి దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు కదా ఆయన. ఇక్కడ చెబుతున్న మాట కూడా అదే, మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. చాలామంది ఇతరుల మీద శ్రద్ధ నిలుపుతుంటారు, తమ జీవితాలేమో చేతులారా పాడు చేసుకుంటూ ఉంటారు. రక్షణ పొందాము కదా, మందిరంలో పరిచర్య కూడా చేస్తున్నాం కదా, కానుకలు కూడా ఇస్తున్నాం కదా, దశమ భాగాలు కూడా ఇస్తున్నాం కదా, ఇంకా అంతకంటే ఏమిటని ఏమండి ఈ రక్షణ కొనసాగించుకునే విషయం నిర్లక్ష్యంగా చేసి శాపకారంగా వారి మాటంతో పాటుగా ఇతరులను కూడా అదే త్రోవలో నడిపించే అనుభవాలు. ఆది సంఘంలో వారు ఆ రక్షణ కొనసాగించుకోవడానికి అపోస్తలుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక నడిచారు, ఎడతెగక వెళ్ళారు అనేది లేఖనాల సారాంశం. ఆ విధంగా వాళ్ళు రక్షణను కొనసాగించుకుంటూ వెళతా ఉంటే అనేక మంది వారితో అనుదినం కూడా చేర్చబడ్డారట. నీ రక్షణ కార్యం మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుందా? మీ కుటుంబం రక్షణ పొందారు, మీ కుటుంబం ద్వారా వేరే కుటుంబాల రక్షణలోకి వస్తున్నాయా, లేకపోతే మిమ్మల్ని చూసి ప్రభువుని వదిలిపెట్టి వెళ్తున్నాయా? వారు కూడా సహవాసంలో కొనసాగుతున్నారా, లేకపోతే వారు వేరొక క్రమాల్లో వెళతా ఉన్నారా? ఆలోచన చేయండి. ఆ విధంగా నీ రక్షణ కార్యం ఉన్నదా? నీ జీవితంలో ఆ విధంగా నీ రక్షణ ఆ విలువను గుర్తెరిగి కొనసాగించుకుంటున్నావా? సేవకులు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగాను, దైవజనుల ముందు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఇంకొక రకంగా, సంఘంలో ఉన్నప్పుడు ఒక రకంగా, సంఘానికి వెలుపడి ఉన్నప్పుడు మరొక రకంగా నువ్వు ఒకవేళ ప్రవర్తన చేస్తూ ఉంటే మార్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, సొంత రక్షణ కొనసాగించుకునే విషయంలో మీరు భయంతో వణుకుతో ఉండాలి అనేది. మూడవ సంగతి జ్ఞాపకం చేస్తాను, రక్షకుడిని ప్రకటించే విషయంలో కూడా జాగరూకత అవసరం. రక్షకుడిని ప్రకటించే విషయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26. ద లెటర్ టు ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11:26. అక్కడ అంటారు, పౌలు గారు అంటున్న మాట, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేస్తారు అని. అక్కడ ఒక గురుతర బాధ్యత. కొంతమంది సేవకులు ఇస్తున్నారు కదా, మా సంఘంలో ఇస్తున్నారు కదా, బలలో కూడా మేము పాలు పొందుతున్నాం కదా, ఆయన శరీర రక్తాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా అని చెప్పి ఈ రోజుకి అయిపోయింది, సంఘానికి వెళ్ళాను, ఆరాధనలో పాల్గొన్నాను, అదిగో వాక్యాన్ని విన్నాను, బలలో కూడా చేయేసాను, నా పాపాలు ఒప్పేసుకున్నాను, కడిగేసుకున్నాను అని చెప్పి ఇంక అంతటితో అయిపోయింది అన్నట్టుగా. అలా కాదండి, అది నీ వ్యక్తిగత క్షేమం. అయితే ఆ రొట్టెను తిని రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీ మీద నా మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఆయన మరణమును గురించి ప్రచురం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎప్పటి వరకు అంటే ప్రభువు వచ్చేదాకా. ఇంకా సూటిగా చెప్పాలంటే ఆయన రాకడా, లేకపోతే ఈలోపు మన పోకడా. చివరి శ్వాస విడిచేంత వరకు నీ మీద నా మీద ఆ బాధ్యత ఉన్నది. చాలామంది అది పాస్టర్ గారు చేసేదండి, అది పాస్టర్ గారు చేసేదండి, అది మా వల్ల కాదండి, అది మేము చేసే పని కాదండి అని. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది మీరు చేయండి అని చెప్పిన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయించిన మాట ఏంటంటే, మీరు అది తిని తాగేటప్పుడెల్లా కూడా ఆయన గురించి ప్రకటన చేయాలని. ఈ సందేశం వింటున్న సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఒకసారైనా ప్రకటన చేసావా, ప్రచురం చేసావా ఆయన గురించి? ఆయన నీ కొరకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడని, నీ కొరకు ఈ లోకంలో సంచరించాడని, అద్భుతాలు చేశాడని, ఆశ్చర్యాలు చేశాడని, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు, మనం బలహీనులమై ఉన్నప్పుడు, మనం శత్రువులమై ఉన్నప్పుడు, మనం పాపులమై ఉన్నప్పుడు, ఏ పాపము చేయని యేసయ్య, ఏ నేరము చేయని యేసయ్య, ఏ దోషం ఎరుగని యేసయ్య, అదిగో మనందరి పాపాల కొరకు ఆయన ఒక శాపకరంగా మారిపోయి అవమానాలకి గురయ్యి ముఖాన్ని ఉమ్మివేసినా కూడా మౌనంగా సహిస్తూ పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే ముళ్ళ కిరీటం పెట్టి అవమానకరంగా అవహేళన చేస్తూ ఆయన ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే నీ కొరకు నా కొరకు మౌనంగా ఉండిపోయాడు కదా, నీ కొరకు నా కొరకు అవమానాన్ని భరించాడు కదా. సహజంగా నేటి దినాల్లో మనం దూరాన్ని ఎవరో ఉండి మన వైపు చూస్తే ఉమ్మి వేస్తేనే మనం తట్టుకోలేం. మన వైపు చూస్తే ఉమ్మి వేస్తేనే, నేల మీద ఉమ్మి వేస్తేనే తట్టుకోలేం మనం. సాక్షాత్తు ప్రభువు ముఖం మీద ఉమ్మి వేశారు కదా. ఎందుకైనా ఆ విధంగా మౌనంగా ఉన్నాడండి? నీ కొరకు నా కొరకే, నీ ముఖం మీద నా ముఖం మీద ఉమ్మి వేయకుండా ఉండాలని, ఉమ్మి వేయబడకుండా ఉండాలని, నువ్వు నేను అవమానకరంగా మార్చబడకుండా ఉండాలని ఆయన అవమానానికి గురయ్యాడు. నువ్వు నేను క్షేమంగా ఉండాలని ఆయన ఇబ్బందులు పాలయ్యాడు. నీకు నాకు జీవ కిరీటం, మహిమ కిరీటం, వాడబారని కిరీటాలు ఇవ్వాలని ఆయన ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. నీ పాప భారం నా పాప భారం ఆయన మీద వేసుకొని ఆ శిలువను మ్రోస్తూ సాగిపోయాడు ఆగకుండాను. ఎందుకంటే నువ్వు క్షేమంగా ఉండాలని, నేను క్షేమంగా ఉండాలని, ఆయనకు సాక్షుడిగా నువ్వు నేను బ్రతకాలని. ఏ గీత ఉందండి మనకి ఆయన పేరు చెప్పుకోవటానికి? ఏ అర్హత ఉంది ఆయన సాక్షుడిగా మారటానికి? ఇది కేవలం ఆయన ఇచ్చిన కృప కదా, ఇది కేవలం ఆయన దయ కదా, ఆయన వాత్సల్యం కదా, ఆయన చూపించిన ప్రేమ కదా. మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు ధన సహాయం చేయగలుగుతారు, లేకపోతే స్థలాలు పొలాలు ఇవ్వగలుగుతారు, లేదా ఉద్యోగాలు ఇప్పించగలుగుతారు. ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ప్రాణం పెట్టగలిగిన వారు ఉన్నారా? మాట అంటారు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తామని. నాకు అర్థం కాక అడుగుతాను, వాళ్ళు వాళ్ళ ప్రాణం మన ప్రాణానికి అడ్డు వేయడానికి ఎవరి ప్రాణం ఎప్పుడు పోయేది ఎవరికి తెలుసండి? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మన ప్రాణం పోయిన తర్వాత వచ్చి మట్టి వేస్తారేమో, గుంటలో పెట్టి పడుకోబెట్టిన తర్వాత, పెట్టిలో పెట్టిన తర్వాత మట్టి వేస్తారేమో. కానీ మన దేవుడు మాటలు చెప్పేవాడు కాదు, ఆయన మాటలతో సరిపెట్టేవాడు కాదు. ఆయన రక్షకుడుగా వచ్చిన ఆయన నీ కొరకు నా కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, అనేకులు ప్రతిగా విమోచనకు రయధనంగా నేను అప్పగించబడుతున్నానని సాక్ష్యం చెప్పినవాడు ఆయన. మరి ఆయన గురించి ప్రకటన చేయాల్సిన బాధ్యత నీ మీద నా మీద లేదంటారా? ఆయన మరణం గురించి నువ్వు ప్రచురం చేయాలి. పునరుద్ధానపు శక్తితో ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఎంతమంది ఉన్నా మరణం ముందు అందరు తల వంచిన వారే. గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజులుగా రాణులుగా ఏలుబడి చేసిన వారందరూ కూడా సమాధి ముందు తల వంచారు. కానీ పునరుద్ధానపు శక్తితో లేచినవాడు, తండ్రి వలన ఆజ్ఞ పొందుకొని మరణాన్ని జయించి లేచినవాడు, మృత్యుంజయుడు అన్న పదానికి
సరిపోయినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మృత్యుంజయుడు అన్న పదానికి చాలామంది 10 రోజులు బలహీనతకు గురయ్యో, లేకపోతే ఏదో యాక్సిడెంట్కి గురయ్యో, లేకపోతే ఏదో ఒక ఇబ్బందుల్లో ఉండో, లేకపోతే ఏదన్నా పాడుపడ్డ బంగ్లా కింద పడిపోయో, వాళ్ళు తప్పించబడి కాపాడబడి ఆరోగ్యం పొందుకొని వస్తే మృత్యుంజయుడు అంటుంటారు. అంటే చాలామందికి ఆ మృత్యుంజయుడు అన్నదానికి ఎవరికి పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. మృత్యుంజయుడు అన్న పదానికి ఏకైక నిర్వచనం, దానికి సరిగ్గా సరిపోయినవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మరణించి మరణపు ముళ్ళను విరిచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడని ప్రశ్నించి లేచినవాడు, మరణం సైతం మరణించే విధంగా మరణపు ముళ్ళను విరిచినవాడు, మరణపు నోరు మూయించినవాడు నజరేయుడైన యేసు మాత్రమే. అది ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. పునరుద్ధానం గురించి మాత్రమే కాదు, ఆయన ఆరోహణం గురించి మరలా ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, సిద్ధపరచబడిన తరువాత మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. చూడండి, అది ఒక రాకడ గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది. ఆ విషయంలో నువ్వు నేను జాగరూకత కలిగి ఉండాలి. మరొక సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను. 4వ సంగతి, రక్షకుడిచ్చిన బాధ్యతను నెరవేర్చే విషయం. రక్షకుడిచ్చిన బాధ్యతను. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28, 29 వాక్యాలు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 28 and 29. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు మందను గురించి, మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్త, జాగరూకత, మెలకు కలిగి ఉండమంటాడు. నేటి దినాల్లో అనేక డినామినేషన్లు ఉన్నాయి, అనేక బోర్డుల పేరిట సంఘాలు సాగుతూ ఉన్నాయి, అనేక సంస్థల పేరిట సంఘాలు సాగుతూ ఉన్నాయి. డినామినేషన్లు వేరైనా, బోర్డులు వేరైనా, సంఘాలు వేరైనా, స్థలాలు వేరైనా, ప్రకటించే వాళ్ళు వేరైనా, మనమంతా ఆయన సంపాదించిన సంఘం కదా, స్వరక్తం మీద సంపాదించిన సంఘం కదా, వధువు సంఘంగా సిద్ధపరుస్తున్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆ వధువు సంఘంలో దేవుడు నీకు ఏ బాధ్యత అప్పగించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ బాధ్యత అప్పగించాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏ బాధ్యత అప్పగించాడో దాన్ని మీరు కొనసాగించడానికి దేని యందు అధ్యక్షులుగా ఉంచాడో. ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత ఇంకా సంవత్సరాల తరబడి ఆ విశ్వాసుల్లాగానే, ఆ తొలికాలపు విశ్వాసుల్లాగానే, ఆ బాల్యకాలపు విశ్వాసులాగా ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. ఎదగాలి కదా. విశ్వాసులు పరిచారకులుగా మార్చబడాలి, పరిచారకులు శిష్యులుగా మార్చబడాలి, సేవకులుగా తయారవ్వాలి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉండకూడదు కదా. పుట్టిన బాబో పాపో ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం, వయసుకు తగ్గట్టుగా ఆరోగ్యం, వయసు తగ్గట్టుగా మాటలు, ఆలోచన, తల్లిదండ్రులు ఆనందపడతారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 10 నెలల బాబు ఉన్నట్టుగా, 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా 20 నెలల పాప ఉన్నట్లుగా ఉంటే తల్లిదండ్రులకు మనోవేదన కదా. ఇంకా వారి కష్టాల జీతం అంతా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఎదుగుతూ ఉంటే వయసు తగ్గట్టుగా వారు ఆనందపడతారు. ఆ విధంగానే సంఘంలో నువ్వు ఎదుగుతూ ఉంటే, నువ్వు కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే జాగ్రత్త కలిగి మెలకు కలిగి అన్నీ నేర్చుకుంటూ కూర్చుకుంటూ సమకూర్చుకుంటూ దేవునికి సాక్షిగా మార్చగలిగితే సేవకుడు ఆనందపడతాడు, అంతకంటే ముఖ్యంగా పరమ తండ్రి కూడా ఆనందపడతాడు. మరి ఆ విధంగా ఉండాలని కదా ఆయన ఉద్దేశం. మార్చబడాలి, విశ్వాసి స్థాయి నుంచి దేవుడు కోరుకున్న స్థాయిలోనికి నువ్వు వెళ్ళాలి. అది ఆ విధంగా చెబుతూ ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు మందను గురించి, నీ మట్టుకు నీ గురించి జాగ్రత్త. కొంతమంది వస్తుంటారు పోతుంటారు, బాధ్యత ఏముండదు. సంవత్సరాల తరబడి వెళ్ళాంగా, పరిచయం చేశాంగా, ఇచ్చాంగా, వచ్చాంగా అన్నట్టుగా ఉంటారు, కానీ బాధ్యత ఏముండదు. ఇది మా వల్ల కాదండి, ఇది మేము చేయలేమండి, పలానా వల్ల అయితే బాగా చేస్తారండి, పలానా వల్ల అయితే బాగా ఉపయోగపడతారండి దీనికని చెప్పి సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ఈ సాకులు చెప్పి తప్పించుకునే బ్యాచ్ ఇంకా జీవితాంతం వరకు కూడా అదే అనుభవాలు కొనసాగే పరిస్థితులు. గమనించండి, ఆ విధంగా కాదు. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించి ఆ బాధ్యత ప్రకారంగా నడిపించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. సంఘంలో బాధ్యత నెరవేర్చి పెట్టగా నువ్వు ఉండాలి. చివరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. రక్షకుని కొరకు రక్త తర్పణం చేసే విషయంలో కూడా,
రక్షకుని కొరకు రక్త తర్పణం చేసే విషయంలో కూడా అవసరమైతే హతసాక్షిగా మార్చబడాలి. ఆ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వాక్యాలు అక్కడ వ్రాయబడిన మాట, బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయట. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, మా నిమిత్తం ఎందాక తీర్పు తీర్చవయ్యా, వీళ్ళకి ఎందాక ప్రతిదండం చేయవని అంటే అక్కడ వారికి ఒక స్వరం వినపడతా ఉంది. ఇంకా ప్రభు లెక్క పూర్తి అవ్వలేదు, సహోదరుల్లో సహదాసుల్లో చంపబడబోయే వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ లెక్కలో చేర్చబడాలి, అప్పటి వరకు మీరు అలా ఉండండి అని. అంటే కడవరి దినాల్లో ఇంకా ప్రభు కొరకు ప్రాణత్యాగం చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, ప్రభు కొరకు హతసాక్షులకు మార్చబడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాల్సిన బాధ్యత ఉన్నది. అంత మాత్రమే కాదండి, అపోస్తుల కార్యాల 14:22లో అంత్యోక సంఘంలో పౌలు గారు మాట్లాడుతూ మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనేది. అంత మాత్రమే కాదు, ఫిలిప్పి 1:30లో కూడా అంటాడు, క్రీస్తు పక్షాన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, మనం ఆయన పక్షాన శ్రమ పడటం కూడా మనకు అనుగ్రహించబడింది అని. అంతేనా? మార్కు సువార్తలో 10:28, మార్కు సువార్త 10:28లో ప్రభు చెప్పిన మాట, నా నిమిత్తం ఎవరైతే తల్లిని కానీ తండ్రిని కానీ అక్క చెల్లెను స్థలాలు పొలాలు విడిచి వస్తారో వారు హింసలతో పాటుగా నూరంతల శ్రమలని, హింసలతో పాటుగా నూరంతల దీవెనలని. అంటే ఆయన కొరకు శ్రమ పడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నదన్న సంగతి మనం గుర్తెరగాలి. అవసరమైతే హతసాక్షిగా మార్చబడాల్సిన అవసరత, జాగరూకతగా మనం, అంతేగాని వెనుతిరిగి వెళ్లాల్సిన బాధ్యత కాదు. ప్రకటన గ్రంథం 2:10లో, ప్రకటన 2:10లో అక్కడ రాయబడిన మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తానని. అంటే మరణము వరకు అన్న దగ్గర ఫుట్ నోట్లో ప్రాణాపాయం వచ్చిన అంటే ప్రభు కొరకు జీవించే విషయంలో నీకు ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలసిపోకుండా, సమస్యలకుండా, నీరసించకుండా, వెనుదిరిగి చూడకుండా, బలహీనపడకుండా, ఇక నా వల్ల కాదు అనకుండా నమ్మకంగా నువ్వు జీవించగలిగితే దేవుడిచ్చే ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది. ఈ సందేశాన్ని విన్న మీ జీవితాల్లో మరలా వినండి, మరలా ధ్యానించండి, ప్రార్థనాపూర్వకంగా తీర్మానం చేయండి. ఏ విషయాల జాగరూకత కలిగి ఉండాలో ఆ విషయాలు మీరు సరిచూసుకొని మీరు దీవెనకరంగా మార్చబడి అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడతారని విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరి క్షేమం కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మీ శ్రేష్ఠ ఉన్నతమైన నామానికి వందనాలు. మరొకసారి ప్రార్థన చేస్తున్నాం అయా, జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటలు వినని బిడ్డలందరి జీవితాల్లో ఆశ్చర్యాలు, అద్భుతాలు జరిగించి ఏ విషయాల జాగరూకత కలిగి ఉండాలో మీరు జ్ఞాపకం చేశారు నాయన. అయా, కాలాలు, సమయాలు, మార్గాలు, ప్రాణాలన్నీ మీ స్వాధీనం ఉంచుకుని నడిపించగలిగిన దేవుడు తండ్రి. ఆ జ్ఞానాన్ని, వివేచన, ఆలోచన దయచేసి మేము దీవించబడటం మాత్రమే కాదు, ఇదిగో నీ బిడ్డలు దీవించబడటం మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా అనేక మంది వ్యక్తుల జీవితాల, కుటుంబాల దీవెనకరంగా ఫలభరితంగా మార్చమని బతిమాలుకుంటూ, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని బతిమాలుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములోనే ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.